Hello viewers, welcome to my channel. This is Rekha Venkateshwarlu, Assistant Professor of Physics, Government Degree College for Women, Nalgonda. In the present lecture, now I am going to discuss about the topic Biot-Savart's law applications. ఈ రోజు నేను ప్రత్యేకంగా తెలుగు మీడియం విద్యార్థులకు కోసంగాను తెలుగు మీడియంలో బోధించడానికి ప్రయత్నిస్తున్నాను. ఈ రోజు మనం చర్చించబోయే అంశము బయాట్-సావర్ట్ నియమము యొక్క అనువర్తనాలు. ఇది బిఎస్సి ఫిజిక్స్ ఫైనల్ ఇయర్ 5th సెమిస్టర్కి సంబంధించి విద్యుదయస్కాంతత్వము అనేటువంటి పేపర్లో 2వ యూనిట్ సంబంధించినటువంటి సిలబస్. ఈరోజు చర్చించబోయే పాఠ్యాంశంలో పాఠ్య ప్రణాళిక ముందుగా ఉపోద్ఘాతము, తదుపరి విద్యుత్ ప్రవహిస్తున్న వాహకం వల్ల ఏర్పడేటువంటి అయస్కాంత ప్రేరణ క్షేత్ర తీవ్రతకు సమీకరణ ఉత్పాదించుట, తదుపరి హెల్మ్హోల్ట్జ్ గాల్వనామీటర్ యొక్క సైద్ధాంతిక చర్చ, ఆ తరువాత విద్యుత్ ప్రవహిస్తున్నటువంటి సోలెనాయిడ్ యొక్క అక్షంపై అయస్కాంత ప్రేరణ క్షేత్ర తీవ్రతకు సమీకరణాన్ని బయాట్-సావర్ట్ నియమం నుంచి ఉత్పాదించడం, చివరిగా పాఠ్యాంశము యొక్క సారాంశాన్ని చర్చిస్తాం. ముందుగా బయాట్-సావర్ట్ నియమము అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, ఇది విద్యుత్ ప్రవహిస్తున్నటువంటి ఒక అనంతమైన పొడవు కలిగినటువంటి తీగ. ఓకే, సో దీని నుంచి ఏదైనా ఆర్ దూరంలో ఉన్నటువంటి ఒక బిందువుని పరిగణించాం, రైట్? ఈ బిందువు వద్ద ఈ మొత్తము విద్యుత్ ప్రవహిస్తున్న తీగని డిఎల్ పొడవు కలిగిన స్వల్పాంశాలుగా విభజించినట్లుగా భావించారు. ఒక చిన్న స్వల్పాంశము డిఎల్ తీసుకుంటే ఈ డిఎల్ వల్ల పి అనేటువంటి బిందువు వద్ద అయస్కాంత ప్రేరణ క్షేత్ర తీవ్రత డిబి అనుకుంటే డిబి బార్ ఇస్ ఈక్వల్స్ టు μ0/4π I డిఎల్ బార్ క్రాస్ ఆర్ క్యాప్ బై ఆర్ స్క్వేర్. ఓకే, ఇప్పుడు ఈ మొత్తము తీగ వల్ల విద్యుత్ ప్రవహిస్తున్నటువంటి ఈ మొత్తము వాహకం వల్ల పి బిందువు వద్ద అయస్కాంత ప్రేరణ క్షేత్ర తీవ్రతను నిర్ణయించడానికి డిబి బార్ని మనం సమాకలనం చేయాలి. ఎందుకు? ఒక స్వల్పాంశము డిఎల్ వల్ల ప్రేరణ డిబి కాబట్టి ప్రతి స్వల్పాంశము డిఎల్ వల్ల ప్రేరణ డిబి, వీటన్నిటిని మనం యాడ్ చేయాలి కనుక సో మొత్తం అయస్కాంత ప్రేరణ క్షేత్ర తీవ్రత అంటే బి ఈజ్ ఈక్వల్ ఇంటిగ్రల్ డిబి బార్ దట్ ఈక్వల్స్ టు μ0I/4π ఇంటిగ్రల్ డిఎల్ బార్ క్రాస్ ఆర్ క్యాప్ బై ఆర్ స్క్వేర్. ఓకే, ఇక్కడ డిబి బార్ యొక్క డైరెక్షన్ డిఎల్ బార్ మరియు ఆర్ క్యాప్ ఈ రెండింటికి లంబంగా ఉంటుందనే విషయం గమనించవచ్చు. ఇక్కడ పటంలో మీరు గమనిస్తే డిఎల్ బార్ డైరెక్షన్ అంటే ఇక్కడ స్పర్శరేఖ దిశలో ఉంది, ఇక్కడ ఆర్ బార్ డైరెక్షన్ ఇది, డిఎల్ బార్ ఆర్ బార్ రెండింటి పర్పెండిక్యులర్ గా అంటే డిబి బార్ దిశ ఈ విధంగా ఉంటుంది. ఓకే, నా అంతేకాకుండా మనం చివరి క్లాస్లో విద్యుత్ ప్రవహిస్తున్నటువంటి వృత్తాకార తీగ చుట్ట వల్ల అయస్కాంత ప్రేరణ క్షేత్ర తీవ్రత గురించి కూడా చర్చించాం. ఇక్కడ పటాన్ని గమనిస్తే ఇది విద్యుత్ ప్రవహిస్తున్నటువంటి ఒక వృత్తాకారపు తీగ చుట్ట. ఓకే, సో దీని యొక్క అక్షం అంటే కేంద్రం గుండా పోయేటువంటి అక్షం ఇది. కేంద్రం గుండా పోయేటువంటి అక్షం మీద ఒక పి అనేటువంటి బిందువు వద్ద అయస్కాంత ప్రేరణ క్షేత్ర తీవ్రతకు సమీకరణ రాబట్టారు. ఏంటది? μ0NIA²/2 × A² + x² ² 3/2. ఓకే, ఇక్కడ I అంటే తీగ చుట్టలో ప్రవహిస్తున్నటువంటి కరెంటు, N మొత్తము చుట్ల సంఖ్య, ఏ తీగ చుట్ట యొక్క వ్యాసార్థము, X అంటే మనము తీగ చుట్ట కేంద్రం నుంచి అక్షం మీద ఏ బిందువు వద్ద అయితే మనము అయస్కాంత ప్రేరణ గురించి మాట్లాడుతున్నామో ఆ బిందువు యొక్క దూరం X అన్నమాట, రైట్? ఇక్కడ మీరు గ్రాఫ్ని గమనిస్తే ఈ గ్రాఫ్లో కేంద్రం వద్ద అయస్కాంత ప్రేరణ క్షేత్ర తీవ్రత గరిష్టంగా ఉంటుంది. ఇప్పుడు కేంద్రము నుంచి మీరు అక్షంపై కుడివైపు కానీ ఎడమవైపు కానీ మూవ్ అయినట్లయితే అయస్కాంత ప్రేరణ క్షేత్ర తీవ్రత క్రమంగా తగ్గుతూ x = +a/2 వద్ద ఆ తర్వాత ఆల్మోస్ట్ x అక్షానికి సమాంతరంగా ఉంది గ్రాఫ్. ఇక్కడ కూడా లెఫ్ట్ సైడ్ కూడా తీగ చుట్టకు ఎడం వైపు కూడా
x is equal minus a/2 తర్వాత అయస్కాంత ప్రేరణ క్షేత్ర తీవ్రత ఆల్మోస్ట్ స్థిరంగా ఉంది. అంటే ఇక్కడ అది అయస్కాంత క్షేత్ర తీవ్రత ఇక్కడ స్థిరంగా ఉండటాన్ని, ఈ కాన్సెప్ట్ని ఉపయోగించుకొని హెల్మ్హోల్ట్జ్ అనేటువంటి శాస్త్రవేత్త 2 వృత్తాకారపు తీగ చుట్టలను సహాక్షంగా అమర్చి ఆ 2 తీగ చుట్ట కేంద్రాలను కలిపి రేఖపై మధ్య బిందువు వద్ద ఏకరీత అయస్కాంత క్షేత్రాన్ని ఉత్పత్తి చేయడానికి ఆయన హెల్మ్హోల్ట్జ్ గ్యాల్వనోమీటర్ అనేటువంటి పరికరాన్ని తయారు చేశారు. సో ఆ పరికరాన్ని ఉపయోగించి విద్యుత్ వలయములో విద్యుత్ ప్రవాహాన్ని కొలవడానికి ఉపయోగిస్తాము. సో అందులో ఉన్నటువంటి సూత్రము ఇక్కడ మనము అబ్జర్వ్ చేసినటువంటి ఇది అనే విషయాన్ని మీరు గమనించండి. ఇకపోతే ఇక్కడ ఎడమవైపు ఉన్నటువంటి దాంట్లో విద్యుత్ ప్రవాహము నీకు ఈ దిశలో ఉంటే తీగ చుట్టలో అయస్కాంత బలరేఖలు ఇక్కడ పటంలో చూపినట్లుగా ఉంటాయి. అదే విద్యుత్ ప్రవాహ దిశ వ్యతిరేక దిశలో ఉంటే ఇలా, అప్పుడు అయస్కాంత బలరేఖల దిశ ఈ ముందు పటంలో చూపిన దానికి వ్యతిరేకంగా ఉండటాన్ని మీరు గమనించవచ్చు. ఇది మనం చివరి తరగతి లాస్ట్ క్లాస్లో దీని గురించి చర్చించడం జరిగింది. సో ఇవాళ బయాట్ సావర్ట్ నియమం యొక్క మరి కొన్ని అనువర్తనాలను మనము చర్చించబోతున్నాం. మొదటగా విద్యుత్ ప్రవహిస్తున్న అనంతమైన పొడవు గల వాహకం వల్ల ఏర్పడేటువంటి అయస్కాంత ప్రేరణ క్షేత్ర తీవ్రత. ఓకే, ఇందాక మనం బయాట్ సావర్ట్ నియమము చెప్పాం. బయాట్ సావర్ట్ నియమం ప్రకారం కరెంటు ప్రవహిస్తున్న వాహకము నుంచి ఏదైనా బిందువు వద్ద అయస్కాంత ప్రేరణ క్షేత్ర తీవ్రత సమీకరణము dB bar is equal μ0 I by 4 pi r dl bar cross r cap by r square అసలు. ఇది అనంత పొడవు కలిగినటువంటి ఒక సరళని వాహకం, తిన్నని వాహకం. సో దీని గుండా I అనేటువంటి కరెంటు కింది నుంచి పై దిశలో ప్రవహిస్తుంది అనుకున్నాం. ఇప్పుడు ఈ వాహకము నుంచి మధ్య బిందువు ఎక్కడో O అనే బిందువు తీసుకున్నాను. దాని నుంచి క్యాపిటల్ R లంబ దూరంలో P అనే బిందువు తీసుకున్నాం. ఇప్పుడు P బిందువు వద్ద అయస్కాంత ప్రేరణ క్షేత్ర తీవ్రతకు సమీకరణ రాబట్టాలి. ఓకే, ఇది కరెంటు ప్రవహిస్తున్న అనంత పొడవు కలిగినటువంటి వాహకం. దీని నుండి క్యాపిటల్ R లంబ దూరంలో ఏదైనా బిందువు వద్ద అయస్కాంత ప్రేరణ క్షేత్ర తీవ్రతకు సమీకరణము బయాట్ సావర్ట్ నియమాన్ని ఉపయోగించి మనము ఉత్పాదించడానికి చర్చిస్తున్నాం. ఇక్కడ పటాన్ని గమనించండి. పటంలో ఇది AB అనేది అనంత పొడవు కలిగిన వాహకము. ఇక్కడ లిమిట్స్ L is equal -∞ to +∞, అది ఆ విషయాన్ని స్పష్టం చేస్తుంది. ఈ మొత్తం వాహకాన్ని DL పొడవు కలిగిన స్వల్పాంశాలుగా విభజించినట్లుగా ఊహించండి. ఒక చిన్న స్వల్పాంశము CD అనే స్వల్పాంశాన్ని తీసుకున్నాం. ఓకే, ఇక్కడ DL బారు, ఇక్కడ DL ని P బిందువుని కలిపేటువంటి ఈ రేఖతో తీటా కోణం చేస్తుంది. ఇక్కడ మీకు పటంలో అర్థమవుతుంది. ఇక్కడ దీని యొక్క P యొక్క స్థాన సదిశ R బార్, DL నుంచి P కున్నటువంటి దూరము R. ఓకే, సో O నుంచి P కున్నటువంటి లంబ దూరము క్యాపిటల్ R. ఇక్కడ వాహకంలో కరెంటు పై దిశలో ప్రవహిస్తుంది అనుకున్నాం. I అనే కరెంటు ప్రవహిస్తుంది. ఇప్పుడు మన ఉద్దేశం ఏంటి? P వద్ద అయస్కాంత ప్రేరణ క్షేత్ర తీవ్రతని నిర్ణయించాలి. రైట్. సో ఫస్ట్ బయాట్ సావర్ట్ నియమం ప్రకారం ఈ చిన్న స్వల్పాంశము DL వల్ల P వద్ద అయస్కాంత ప్రేరణ క్షేత్ర తీవ్రతకు సమీకరణం రాద్దాం. ఓకే, ఇది చూడండి. సో dB ఈక్వల్ టు ఏంటి? μ0 I by 4 pi μ0 I by 4 pi dl sin theta by r square, చిన్న స్వల్పాంశం వల్ల ప్రేరణ. కానీ మనకు మొత్తము అనంత పొడవు కలిగిన వాహకం వల్ల అయస్కాంత ప్రేరణ క్షేత్ర తీవ్రతకు సమీకరణం కావాలి. కాబట్టి నేను దీన్ని ఇంటిగ్రేట్ చేస్తున్నాను. B is equal ఇంటిగ్రల్ -∞ to ∞ dB. ఇక్కడ కాన్స్టెంట్ ని బయట రాశాను. μ0 I by 4 pi ఇంటిగ్రల్ -∞ to ∞ dl sin theta by r square. ఓకే, కానీ మనకి ఇంతకుముందు పటంని గమనిస్తే ప్రీవియస్ డయాగ్రామ్లో ఇక్కడ ఈ DL కి R కి మధ్య ఉన్న యాంగిల్ తీటా, ఇది మొత్తం 180 కాబట్టి ఈ యాంగిల్ వచ్చేసి 180 మైనస్ తీటా అవుతుంది. అంతే కదా. సైన్ ఆఫ్ 180 మైనస్ తీటా ఈక్వల్ ట్రయాంగిల్, ఈ ట్రయాంగిల్లో
Sine 180 minus theta equal opposite side capital R by hypotenuse R. Okay, but sine 180 minus theta equal what? Sine theta. So therefore sine theta equal to capital R by small r, right? And R square is equal L square plus capital R square from Pythagoras theorem, right? So ఈ విలువల్ని మనము ఇందులో ఈ పై ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేస్తే, right, tan alpha equal to L by R, then L is equal to R tan alpha. What is tan alpha? ఇక్కడ alpha. This angle is alpha. ఇదే ట్రయాంగిల్ లో tan alpha equal to opposite side L by adjacent side capital R, right? ఇప్పుడు ఈ మూడు విలువల్ని మనము పై ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేద్దాం. అప్పుడు L equal to R tan alpha అయితే దీన్ని డిఫరెన్షియేట్ చేస్తే dl is equal r secant square alpha d alpha అవుతుంది, అంతే కదా? సో దీంట్లో L is equal మైనస్ ఇన్ఫినిటీ సబ్స్టిట్యూట్ చేస్తే ఆల్ఫా ఈక్వల్ మైనస్ పై బై 2, L equal to ప్లస్ ఇన్ఫినిటీ ప్రతిక్షేపిస్తే ఆల్ఫా ఈక్వల్ ప్లస్ పై బై 2, అంటే లిమిట్స్ మైనస్ ఇన్ఫినిటీ ప్లస్ ఇన్ఫినిటీ మైనస్ పై బై 2 ప్లస్ పై బై 2గా చేంజ్ అవుతాయి కదా. కాబట్టి ఇప్పుడు మనం పై సమీకరణాన్ని ఇంటిగ్రేట్ చేస్తే mu naught I by 4 pi integral minus pi by 2 to plus pi by 2 r secant square alpha d alpha by L square plus r square into here capital R by L square plus r square whole power r. So that equal what? Mu naught I by 4 pi integral minus pi by 2 to pi by 2 r into r square secant square alpha d alpha. Here L is equal to what we have? R tan alpha. L square equal to what? R square tan square alpha. So that is substituted here, right? So since L square plus R square into L square plus R square whole power of L square plus R square whole power 3 by 2. Here L equal to R tan alpha substituted. Then we got this expression. So that gives mu naught I by 4 pi integral minus pi by 2 to plus pi by 2. R square secant square alpha d alpha by in the denominator R square taking common, then 1 plus tan square alpha whole power 3 by 2. So since we have 3 by 2, so this becomes R cube here. Okay. So but 1 plus tan square alpha equal what? Secant square alpha. Secant square alpha cancel. Then we got this expression mu naught I by 4 pi R. Here r square cancel, r left in the denominator, writing that outside of the integral. So now we are writing mu naught I by 4 pi r integral minus pi by 2 to pi by 2 secant square alpha d alpha by secant cube alpha. Secant square alpha cancel, then mu naught I by 4 pi r integral minus pi by 2 to plus pi by 2 1 by cos alpha secant alpha is equal to cos alpha, hence here have written cos alpha d alpha. Integrating cos alpha, we got sin alpha, applying the limits minus pi by 2 to pi by 2, then we get mu naught I by 4 pi r in bracket sin pi by 2 minus sin of minus pi by 2, right? Sin of minus pi by 2 minus 1. So 1 minus of minus 1 plus 1, then this is 2, 2 1 ja 2 2 ja. So that is called mu naught I by 2 pi r. So what is the conclusion here? ఒక తిన్నని వాహకంలో అనంత పొడవు కలిగినటువంటి ఒక సరళ వాహకంలో విద్యుత్ ప్రవహిస్తున్నప్పుడు ఆ వాహకము నుంచి ఏదైనా క్యాపిటల్ R అనేటువంటి లంబ దూరంలో గల ఒక బిందువు వద్ద అయస్కాంత ప్రేరణ క్షేత్ర తీవ్రతకు సమీకరణం B is equal mu naught I by 4 pi r. ఓకే, ఇక్కడ B ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు R అనే విషయం మనకు స్పష్టమవుతుంది. కాబట్టి B1 by B2 ఈక్వల్ టు R2 by R1 గా మీరు రాయొచ్చు. అయితే ఇక్కడ దీనికి సంబంధించి ఈ వాహకం చుట్టూ ఏర్పడేటువంటి అయస్కాంత బలరేఖలు ఎట్లా ఉంటాయో మీరు గమనించండి. ఫర్ ఎగ్జాంపుల్, ఇందాక నేను చెప్పిన ప్రకారం ఇది ఇందులో విద్యుత్ ప్రవాహము కింది నుంచి పై వైపు ఉంది అనుకున్నాం. సో విద్యుత్ ప్రవహించే దిశలో కుడి చేతి బొటన వేలు ఉండేటట్లుగా కుడి చేతితో పట్టుకోండి. అప్పుడు మిగిలిన వేళ్ళు ముడిచినటువంటి దిశ అంటే అయస్కాంత బలరేఖలు ఈ దిశలో ఉంటాయి అన్నమాట. బొటన వేలు విద్యుత్ ప్రవాహ దిశలో ఉండేటట్లుగా వాహకాన్ని పట్టుకుంటే కుడి చేతితో
మిగిలిన వేలు ముడిచిన దిశ అయస్కాంత బలరేఖల దిశ అవుతుంది. కాబట్టి ఇక్కడ విద్యుత్ ప్రవాహము ఊర్ధ్వ దిశలో ఉంది వాహకంలో, అయస్కాంత బలరేఖలు వాహకం యొక్క కేంద్రంగా అపసవ్య దిశలో ఏకకేంద్ర వృత్తాలుగా ఉంటాయి. సో దీని కేంద్రంగా దీని చుట్టూ ఏకకేంద్ర వృత్తాలను ఊహిస్తే అక్కడ బలరేఖల దిశను అపసవ్య దిశలో మన యారో మార్క్ చూపించడం జరిగింది. అదే విద్యుత్ ప్రవాహం కింది వైపు ఉన్నట్లయితే ఇప్పుడు బలరేఖలు సవ్య దిశలో ఉంటాయి, వాహక కేంద్రంగా ఏకకేంద్ర వృత్తాలుగా సవ్య దిశలో ఉంటాయి. కాబట్టి ఇప్పుడు విద్యుత్ ప్రవాహము దిశలో నేను బొటన వేలు కింది వైపు ఉండేట్లుగా పెట్టుకున్నాను. ఇప్పుడు వేళ్ళు ఏ డైరెక్షన్లో ముడచబడ్డాయి? సవ్య దిశలో ముడచబడ్డాయి. కనుక ఇప్పుడు అయస్కాంత బలరేఖలు క్షితీయ సమాంతర తలంలో ఏకకేంద్ర వృత్తాలుగా సవ్య దిశలో ఉంటాయనే విషయాన్ని మీరు గమనించండి. ఇది ఇక్కడ పటం మీకు స్పష్టం చేస్తుంది. ఇక రెండవ అనువర్తనము హెల్మ్హోల్ట్జ్ గాల్వనామీటర్ ఎలా పనిచేస్తుంది, దీంట్లో బయాట్ సావర్ట్ నియమము యొక్క అనువర్తనం ఎట్లా ఉందనే విషయాన్ని మనం గమనిద్దాం. ఓకే, సో దీంట్లో హెల్మ్హోల్ట్జ్ గాల్వనామీటర్లో హెల్మ్హోల్ట్జ్ రెండు వృత్తాకారపు తీగ చుట్టలని, విద్యుత్ బంధక పూత పూసినటువంటి రాగి తీగని ఒక గుండ్రని చెక్క చట్రం చుట్టూ ఏకరీతిగా చుడితే తీగ చుట్టగా పనిచేస్తుంది. అట్లా రెండు సర్వసమానమైన రెండు తీగ చుట్టలు పీక్యూలని తీసుకొని సహాక్షంగా అమర్చడం జరిగింది. సహాక్షంగా అమర్చాడు. ఈ పటం గమనించాడు. ఇక్కడ పి అనేటువంటి ఒక తీగ చుట్ట, ఇక్కడ క్యూ అనేటువంటి ఒక తీగ చుట్ట. ఈ రెండింటి యొక్క అక్షం ఒకటే ఉంది ఇక్కడ. ఓకే, నౌ ఈ రెండు తీగ చుట్టలు సర్వసమానం కాబట్టి దీంట్లో చుట్ల సంఖ్య, దీంట్లో చుట్ల సంఖ్య సమానం. ఓకే, ఇక్కడ మనం ఈ తీగ చుట్టూ ఏ పదార్థాన్ని అయితే వాహకంగా వాడాము, ఇక్కడ అదే వాహకాన్ని వాడాము. తీగ చుట్ట వ్యాసార్థము రెండింటిది కూడా ఏ ఉంది. ఈ రెండు తీగ చుట్టలని సహాక్షంగా వాటి మధ్య దూరం కూడా వ్యాసార్థానికి సమానంగా ఉండే దూరంలో అమర్చడం జరిగింది. ఓకే, నౌ అమర్చినప్పుడు ఇక్కడ మామూలుగా ఇంతకుముందు మనం డిస్కస్ చేసిన ప్రకారం తీగ చుట్ట యొక్క అక్షం మీద అయస్కాంత ప్రేరణ క్షేత్ర తీవ్రత ఎలా ఉంటుంది? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది వృత్తాకార తీగ చుట్ట, తీగ చుట్ట యొక్క అక్షం మీద ఇలా ఉంది. ఇక్కడ ఇంకొక వృత్తాకార తీగ చుట్టని మీరు ఊహించండి. రైట్, ఇక్కడ తీగ చుట్ట యొక్క వ్యాసార్థము ఏ, ఇక్కడ రెండవ తీగ చుట్ట వ్యాసార్థం ఏ. ఈ రెండింటి యొక్క సహాక్షం మీద ఇక్కడ మధ్య బిందువు వద్ద దీని వలన అయస్కాంత ప్రేరణ క్షేత్ర తీవ్రత, రెండవ తీగ చుట్ట వల్ల అయస్కాంత ప్రేరణ క్షేత్ర తీవ్రత రెండూ కూడా ఒకే వైపు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ తీగ చుట్టలో రెండవ తీగ చుట్టలో రెండిట్లో విద్యుత్ ప్రవాహము ఈ దిశలో ఉంది అనుకున్నాం. విద్యుత్ ప్రవహించే దిశలో నేను కుడి చేతి వేళ్లను ముడిచాను. అప్పుడు బొటన వ్రేలు సూచించే దిశ అయస్కాంత ప్రేరణ క్షేత్ర తీవ్ర దిశ అవుతుంది. కాబట్టి సో ఈ రెండు తీగ చుట్ట వల్ల ఏర్పడేటువంటి అయస్కాంత ప్రేరణ క్షేత్ర తీవ్రత నీకు కుడి వైపు ఉంటుంది. సో దీనివల్ల ప్రేరణ బి, రెండవ తీగ చుట్ట వల్ల ప్రేరణ బి, ఈ రెండు బి ప్లస్ బి రెండు ఒకే డైరెక్షన్ లో ఉంటాయి. అంటే అది ఈ మధ్య బిందువు వద్ద ఇక్కడ ఈ రెండింటి వల్ల ఫలిత అయస్కాంత ప్రేరణ క్షేత్ర తీవ్రత 2b, బి అంటే ఒక చుట్ట వల్ల ఏర్పడేటువంటి ప్రేరణ అనుకోండి. ఓకే, నౌ ఈ కాన్సెప్ట్ ని బేస్ చేసుకొని మీరు ఎస్ ఇక్కడ మనకు ఇందాక వృత్తాకారపు తీగ చుట్ట యొక్క అక్షం పైన కేంద్రం వద్ద అయస్కాంత ప్రేరణ క్షేత్ర తీవ్రత గరిష్టంగా ఉంటుంది. కేంద్రము నుంచి మనము అక్షంపై దూరంగా పోతూ ఉంటే, కేంద్రం నుంచి దూరంగా పోతూ ఉంటే అయస్కాంత ప్రేరణ క్షేత్ర తీవ్రత తగ్గుతూ x = a/2, x = a/2 వద్ద క్షేత్ర తీవ్రత స్థిరంగా ఉంటుందన్నాం. అట్లాగే ఇటువైపు కూడా రెండు వైపులా x = ±a/2, +a/2 తర్వాత అటు -a/2 తర్వాత క్షేత్ర తీవ్రత స్థిరంగా ఉండటాన్ని మనం ఇందాక గమనించాం. దీన్ని బేస్ చేసుకొని ఇప్పుడు మనము దీంట్లో dB/dx ని పరిగణిద్దాం. సో తీగ చుట్ట యొక్క అక్షం మీద అయస్కాంత ప్రేరణ క్షేత్ర తీవ్రతకు సమీకరణం ఏంటి? B = μ0 NiA² 2 × a² + x² 3/2. దీన్ని విత్ రెస్పెక్ట్ x అవకలనం చేస్తే
dB by dx is equal d by dx of this, right? So ఇక్కడ కాన్స్టెంట్ అవుట్ సైడ్ రాశాను, mu naught I NA square by 2 into d by dx of a square plus x square whole power 3 by 2, a square plus x square whole power minus 3 by 2, that equal to mu naught I NA square by 2 minus 3 by 2 into a square plus x square whole power minus 5 by 2 into d by dx of x square is 2x, that equal minus 3 mu naught I n a square by 2 into x a square plus x square whole power minus 5 by 2. ఇప్పుడు మళ్ళా మనం దీని విత్ రెస్పెక్ట్ ఎక్స్ మరొకసారి డిఫరెన్షియేట్ చేస్తే, అవకలనం చేస్తే d స్క్వేర్ b by dx స్క్వేర్ ఈక్వల్ టు కాన్స్టెంట్ ని బయట రాశాను, d by dx ఆఫ్ దిస్ ఈ బ్రాకెట్ లో రాశాను. దీని యువి పద్ధతిలో అవకలనం చేస్తే x ఇంటూ d by dx of a square plus x square whole power minus 5 by 2 ఏం రాస్తాం, minus 5 by 2 a square plus x square whole power minus 7 by 2 into d by dx of x square is 2x plus a square plus x square whole power minus 5 by 2 into d by dx of x is 1. ఓకే, ఈ రెండిట్లో a square plus x square minus 7 by 2 కామన్ తీస్తే minus 5x square plus a square plus x square bracket లో రాసాం. సో దట్ ఈక్వల్ టు నెక్స్ట్ స్టెప్ లో minus 3 mu naught n I a square by 2 into a square plus x square whole power minus 7 by 2. సో ఇది a square minus 4x square అవుతుంది, అంతే కదా. సో దీని నుంచి మనకు d స్క్వేర్ dB by dx is equal constant కాబట్టి d square by dx square equal to 0 చేస్తే, రైట్, dB by dx కాన్స్టెంట్ కాబట్టి d స్క్వేర్ b by dx స్క్వేర్ ఈక్వల్ 0 అవుతుంది కనుక అప్పుడు పై సమీకరణం నుంచి a స్క్వేర్ మైనస్ 4x స్క్వేర్ మస్ట్ బి ఈక్వల్ టు 0. దీని నుంచి x is equal to ప్లస్ ఆర్ మైనస్ a by 2. ఎందుకు, a స్క్వేర్ ఈక్వల్ 4x స్క్వేర్, x స్క్వేర్ ఈక్వల్ a స్క్వేర్ బై 4, x is equal ప్లస్ ఆర్ మైనస్ a by 2. అంటే మనం ఇందాక చెప్పినటువంటి కండిషన్ ని అప్టైన్ చేస్తాం. అంటే కరెంటు ప్రవహిస్తున్న తీగ చుట్టలో తీగ చుట్ట యొక్క అక్షం మీద ఇరువైపులా x is equal to a by 2 and minus a by 2 వద్ద అయస్కాంత ప్రేరణ క్షేత్ర తీవ్రత స్థిరంగా ఉంటుందనేటువంటి కండిషన్ ని రాబట్టాం. సో ఈ సూత్రాన్ని మనం ఉపయోగించాం. ఇప్పుడు దీంట్లో సో రెండు వృత్తాకార తీగ చుట్టలని సహాక్షంగా ఏర్పాటు చేసి సర్వసమానమైన వృత్తాకార తీగ చుట్టలని వాటి మధ్య బిందువు వద్ద అపవర్తనయస్కాంత మాపకాన్ని ఉపయోగించాం. అపవర్తనయస్కాంత మాపకము టాంజెంట్ నియమంపై ఆధారపడి పనిచేస్తుంది. ఏంటి టాంజెంట్ నియమము? పరస్పరము లంబంగా ఉన్న రెండు ఏకరీత అయస్కాంత క్షేత్రాలు, ఇది బి అనేటువంటి అయస్కాంత క్షేత్రము, ఇది బిహెచ్ అనేటువంటి అయస్కాంత క్షేత్రం. సో పరస్పరం లంబంగా ఉన్న రెండు ఏకరీత అయస్కాంత క్షేత్రాల్లో అయస్కాంత సూచిని కనుక ఉంచితే అయస్కాంత సూచి ఈ రెండింటికి రిజల్టెంట్ డైరెక్షన్ లో రిఫ్లెక్ట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది ఒక అయస్కాంత క్షేత్రం, ఇది ఒక అయస్కాంత క్షేత్రం. ఈ రెండింటి మధ్యలో నేను మ్యాగ్నెటిక్ నీడిల్ పెట్టాను. ఈ రెండింటి యొక్క రిజల్టెంట్ డైరెక్షన్ అంటే ఈ రెండింటిని మీరు అడ్జసెంట్ సైడ్స్ గా తీసుకొని ఆసన్న భుజాలుగా తీసుకొని ఒక సమాంతర చతుర్భుజాన్ని ఊహిస్తే ఇదే బిందువు గుండా పోయేటువంటి కర్ణము ఈ రెండింటి యొక్క రిజల్టెంట్ డైరెక్షన్ అవుతుంది. ఎలా చెప్తున్నాం? ఇది సదిశా సమాంతర చతుర్భుజ నియమం ప్రకారం. సో ఎనీహౌ ఈ రెండింటి యొక్క రిజల్టెంట్ డైరెక్షన్ లో అపవర్తనం చెందినప్పుడు ఇక్కడ యాంగిల్ తీటా అనుకుంటే b is equal to bh tan theta అవుతుంది. అంటే ఎట్లా, ఇది b అనుకుందాం, ఇది bh అనుకుందాం. ఇక్కడ యాంగిల్ తీటా అనుకుంటే tan theta equal to b by bh కాబట్టి b equal to bh tan theta అవుతుంది. మరి ఇక్కడ ఎట్లా, ఇక్కడ ఈ రెండు తీగ చుట్టల వల్ల ఏర్పడే అయస్కాంత క్షేత్ర తీవ్రత అనేది b, భూ అయస్కాంత క్షేత్రము యొక్క క్షితి సమాంతరాంశము bh. ఇవి రెండు పరస్పరం లంబంగా పనిచేస్తాయి. ఇవి రెండు కూడా ఏకరీత అయస్కాంత క్షేత్రాలు కాబట్టి ఆ రెండింటి యొక్క ఫలిత అయస్కాంత క్షేత్ర దిశలోకి అపవర్తన అయస్కాంత మాపకములో ఉన్న అయస్కాంత సూచిక అపవర్తనం చెందుతుంది. ఓకే, కాబట్టి
B ఈజ్ ఈక్వల్ BH tan θ అని మనం సూత్రాన్ని అప్లై చేస్తున్నాం ఇక్కడ. కానీ B అంటే ఇందా చెప్పాను కదా, రెండు తీగ చుట్టల వల్ల ఏర్పడే ఫలితయస్కాంత క్షేత్రం. సో ఒక తీగ చుట్ట వల్ల ఎంత వస్తుందండి, μ0 NIA² / 2 × A² + x² హోల్ పవర్ 3/2. ఇక్కడ x is equal to a/2 ప్రతిక్షేపించాం, ఇక్కడ 2తో మల్టిప్లై చేసాం. సో ఇక్కడ BE అంటే భూఅయస్కాంత క్షేత్ర క్షితిజ సమాంతర అంశం. ఓకే, సో ఈ విలువని దీంట్లో ప్రతిక్షేపిస్తే సో చివరి సమీకరణం 8μ0 NI/5√5a = BE tan θ. ఈ సూత్రాన్ని ఉపయోగించి మనము అయస్కాంత సూచి అపవర్తన అయస్కాంత మాపకంలో అపవర్తనాన్ని తీటాను కొలవటం ద్వారా, డిఫ్లెక్షన్ మెజర్ చేయటం ద్వారా ఆ వలయంలో ప్రవహించే విద్యుత్ ప్రవాహాన్ని కొలవచ్చు. అంటే ఇక్కడ మనం ఏం చెప్తున్నామంటే, మామూలుగా సహాక్షంగా రెండు సర్వసమానమైన తీగ చుట్టలని వాటి వ్యాసార్థానికి సమానమైన దూరంలో అమర్చి ఖచ్చితంగా వాటి కేంద్రాలను కలిపే రేఖపై మధ్య బిందువు వద్ద అపవర్తన అయస్కాంత మాపకాన్ని ఉంచినప్పుడు ముందు అపవర్తన అయస్కాంత మాపకంలో అయస్కాంత సూచి అయస్కాంత యామ్యోత్తర రేఖ దిశలో ఉండేటట్లుగా సెట్ చేస్తాం. దాన్ని చేసినప్పుడు అది BH చూపిస్తుంది. ఇప్పుడు మనం వలయంలో విద్యుత్ ప్రవహించినప్పుడు తీగ చుట్ట గుండా విద్యుత్ ప్రవాహం జరుగుతున్నప్పుడు రెండు తీగ చుట్టలలో ఏర్పడేటువంటి అయస్కాంత క్షేత్రం వల్ల ఫలితయస్కాంత క్షేత్రము అదే బిందువు వద్ద మీకు 2B ఉంటుంది. సో ఒకటి తీగ చుట్టల వల్ల ఏర్పడే అయస్కాంత క్షేత్రము ఈ విలువ, రెండవది B అంటే భూయస్కాంత క్షేత్రం యొక్క క్షితిజ సమాంతర అంశము, ఇది ఏకరీత అయస్కాంత క్షేత్రము. ఈ రెండింటి యొక్క ఫలిత క్షేత్ర దిశలోకి అపవర్తనం చెందినప్పుడు ఆ ఫలితయస్కాంత క్షేత్ర దిశ BEతో తీటా కోణం చేస్తే అప్పుడు tan θ = B/B అవుతుంది. కనుక టాంజెంట్ నియమం అనువర్తించబడి తద్వారా మనం ఈ సమీకరణాన్ని ఉత్పాదించడం జరిగింది. ఈ సమీకరణంలో తీటాను మెజర్ చేయటం ద్వారా వలయంలో ప్రవహించే కరెంటు పరిమాణాన్ని కొలవటం సాధ్యమవుతుంది. ఈ విధంగా హెల్మ్హోల్ట్జ్ గ్యాలవామీటర్లో ఉన్నటువంటి సూత్రము బయాడ్ సావర్ట్ నియమంలో నుంచి కూడా మనము ఉత్పాదన చేసినామనే విషయాన్ని గమనించవచ్చు. ఇది ఇంతకుముందు మీకు చెప్పినటువంటి అంశం. ఇకపోతే మూడో అనువర్తనము విద్యుత్ ప్రవహిస్తున్నటువంటి సోలెనాయిడ్ వల్ల అయస్కాంత క్షేత్ర తీవ్రతను కనుక్కోవాలి. సో మ్యాగ్నెటిక్ ఇండక్షన్ డ్యూ టు ఏ కరెంట్ క్యారింగ్ సోలెనాయిడ్ అంటారు. సోలెనాయిడ్ అంటే పొడవైనటువంటి ఒక సర్పిలాకారపు తీగ చుట్టను సోలెనాయిడ్ అంటాం. పటంలో చూపించాను. ఒక వృత్తాకారపు తీగ చుట్ట అనేక చుట్లుగా చుట్టబడితే ఒక స్ప్రింగ్ షేప్లో ఉన్నటువంటి సర్పిలాకారంగా ఉన్నటువంటి పొడవైనటువంటి తీగ చుట్ట ఏర్పడుతుంది. దాన్ని సోలెనాయిడ్ అంటాం. ఇక్కడ మీకు అనేకమైనటువంటి చుట్లు ఉండటాన్ని గమనించవచ్చు. ఓకే, అయితే ఒక సోలెనాయిడ్ గుండా విద్యుత్ ప్రవాహం జరుగుతున్నప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ విద్యుత్ ప్రవాహ దిశ చుట్లలో డైరెక్షన్ చూపించాం. ఈ డైరెక్షన్లో జరిగితే దీనిలో ఏర్పడేటువంటి అయస్కాంత బలరేఖలు సో ఇటువైపు రెండో వైపు నుంచి ఇటువైపు ప్రయాణించడాన్ని గమనించవచ్చు. అంటే పై వైపు ఈ విధంగా ఏర్పడతాయి, కింది వైపు ఈ విధంగా క్లోజ్డ్ కర్వ్స్గా ఉంటాయి. అంటే ఇటువైపు సౌత్ పోల్, ఇటువైపు నార్త్ పోల్ ఏర్పడుతుంది. అంటే ఏంది, కరెంటు ప్రవహిస్తున్న సోలెనాయిడ్ అయస్కాంత డైపోల్గా వ్యవహరిస్తుంది. ఇక్కడ ఈ చివర వద్ద దక్షిణ ధ్రువం, ఇక్కడ ఉత్తర ధ్రువం ఏర్పడింది. విద్యుత్ ప్రవాహము ఈ దిశలో ఉంటే ఇటువైపు సౌత్ పోల్, నార్త్ పోల్ ఎట్లా ఏర్పడుతుంది, బలరేఖలు పటంలో చూపిన విధంగా ఏర్పడటాన్ని గమనించవచ్చు. ఇక్కడ రెండవ పటంలో విద్యుత్ ప్రవాహ దిశ వ్యతిరేక దిశలో ఉంది మొదటి దానికి. ఇప్పుడు అయస్కాంత బలరేఖల దిశ కూడా వ్యతిరేకంగా మారింది. ఇప్పుడు ఇక్కడ సౌత్ పోల్, ఇక్కడ నార్త్ పోల్ ఫామ్ అయింది. ఓకే, అయితే ఇక్కడ ఈ సోలెనాయిడ్ అనేది అనంత పొడవు కలిగినటువంటి సోలెనాయిడ్ అయితే, సోలెనాయిడ్ పొడవు చాలా పెద్దగా ఉన్నప్పుడు లాంగ్ సోలెనాయిడ్ విషయంలో ఈ తీగ చుట్ట లోపల ఏర్పడేటువంటి అయస్కాంత బలరేఖలు ఆల్మోస్ట్ సమాంతర రేఖలుగా ఉంటాయి. కాబట్టి ఏకరీత అయస్కాంత క్షేత్రం ఏర్పడుతుంది. అంటే పొడవైనటువంటి సోలెనాయిడ్ లోపల ఏర్పడే అయస్కాంత క్షేత్రము ఏకరీత అయస్కాంత క్షేత్రము అనే విషయాన్ని మీరు గమనించవచ్చు.
ఇక్కడ తీగ చుట్ట సోలెనాయిడ్ యొక్క కేంద్రం వద్ద అయస్కాంత ప్రేరణ క్షేత్ర తీవ్రత B is equal mu naught Ni. తీగ సోలెనాయిడ్ యొక్క రెండు చివరల వద్ద ఎండ్స్ వద్ద mu naught Ni by 2 ఉంటుంది పొడవైనటువంటి సోలెనాయిడ్ విషయంలో. కాబట్టి ఇక్కడ మనము దాని సెంటర్ నుంచి ఎండ్స్ వైపు వెళ్తూ ఉంటే ఎండ్స్ వద్ద హాఫ్ ఉంటుంది, మధ్య బిందువు వద్ద దాని విలువలో ఖచ్చితంగా సగం ఉంటుందనే విషయం ఇక్కడ గ్రాఫ్లో గమనిస్తాం. దీనికి సంబంధించినటువంటి సైద్ధాంతిక చర్చని మనం ఇప్పుడు పరిశీలిస్తాం. ఇది చూడండి, ఇది ఒక పొడవైనటువంటి సర్పిలాకారపు తీగ చుట్ట అంటే సోలెనాయిడ్. సోలెనాయిడ్ అక్షం మీద P వద్ద అయస్కాంత క్షేత్ర తీవ్రతని నిర్ణయించాలి. దానికోసము ఈ సోలెనాయిడ్ని dx మందం కలిగిన అనేకమైన వృత్తాకారపు పరిపథాలుగా విభజించినట్లుగా భావించండి. ఒక చిన్న సర్క్యులర్ లూప్ అంటే వృత్తాకార పరిపథము అంట. సో ఒక వృత్తాకారపు పరిపథం యొక్క మందము లేదా వెడల్పు వచ్చేసి dx. దీని యొక్క రెండు చివరి స్థానాలు అంత్యస్థానాలు A, B. A అనేటువంటి ఎండ్ P వద్ద B ఎండ్ రెండు కలిపిక d తీటా కోణం చేస్తున్నాయి. ఓకే, అట్లాగే ట్రయాంగిల్ BPOలో ఇక్కడ యాంగిల్ వచ్చేసి తీటా. ఇక్కడ ఈ తీగ చుట్ట యొక్క వ్యాసార్థము లేదా సోలెనాయిడ్ యొక్క వ్యాసార్థము A. ఓకే, ఇదే పటాన్ని ఇక్కడ మనం మళ్ళీ ప్రత్యేకంగా చూపించాం. సో ఇది AB, ఒక వృత్తాకార పరిపథం యొక్క మందము లేదా వెడల్పు. ఈ dx లేదా రెండు చివరి స్థానాలు P వద్ద చేసే కోణము d తీటా, ఈ కోణము తీటా. O నుంచి P కున్నటువంటి దూరం x, సోలెనాయిడ్ యొక్క వ్యాసార్థము E అనుకున్నాం. అప్పుడు ఈ ట్రయాంగిల్లో AC is equal to చాపం యొక్క పొడవు ఎలా వస్తుంది? ఆర్క్ లెంత్ is equal వ్యాసార్థము ఇంటూ చాపము కేంద్రం వద్ద చేసే కోణం. దాన్ని అప్లై చేస్తే ఇక్కడ AC is equal r d theta అవుతుంది, r d theta అవుతుంది. ఓకే, అట్లాగే ఈ ట్రయాంగిల్ BPOలో x² + a² is equal to ఇక్కడ r² సమానం అవుతుంది. r² = x² + a². అదే ఒక విషయాన్ని గమనించండి. ఈ విలువల్ని మనము నెక్స్ట్ ప్రొసీడ్ అయితే ఒక చిన్న స్వల్పాంశం. ఫస్ట్ మనం ఏం తీసుకున్నాం? ఒక dx మందం కలిగినటువంటి ఒక వృత్తాకార పరిపథాన్ని తీసుకున్నాం. ఈ వృత్తాకార పరిపథం వల్ల అక్షం మీద P అనే బిందువు వద్ద అయస్కాంత ప్రేరణ క్షేత్ర తీవ్రతకి సమీకరణ రాస్తున్నాం. దేని ప్రకారంగా? బయాట్-సావర్ట్ నియమం ప్రకారంగా రాస్తాం. బయాట్-సావర్ట్ నియమము మనకు dB = mu naught Ni a² by 2 into a² + x² whole power 3/2. అక్కడ n అంటే మొత్తం చుట్ల సంఖ్య, రైట్, క్యాపిటల్ N. కానీ ఇక్కడ మనం పరిగణించినటువంటి వృత్తాకారపు తీగ చుట్ట dx వెడల్పు కలిగింది కాబట్టి మనకు ప్రమాణ పొడవుకున్న చుట్ల సంఖ్య n అనుకున్నాం. మొత్తం చుట్ల సంఖ్య క్యాపిటల్ N, సోలెనాయిడ్ పొడవు L అనుకుంటే 1 మీటర్ పొడవుకుండే చుట్ల సంఖ్య స్మాల్ n = క్యాపిటల్ N by L అవుతుంది. కాబట్టి ఇది dx పొడవులో ఉన్న చుట్ల సంఖ్య n into dx రాసాం. ఓకే, సో పటంలో ఇందాక చెప్పాను sin theta = AC by AB. ఓకే, సో బట్ AC = r d theta by dx, రైట్. దీని నుంచి dx is equal r d theta by sin theta. ఈ విలువల్ని ఈ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేద్దాం. చేస్తే ఇక్కడ ఏమి రాస్తున్నాం? r² = a² + x², sin theta = a by r, అండ్ dx విలువలు ఇటన్నిటిని ప్రతిక్షేపిస్తే dB = mu naught n into r d theta I a² by 2r³ sin theta, that equal mu naught n I d theta by 2 sin theta a by r whole square. So that equal to mu naught ni d theta sin square theta by 2 sin theta. ఒక sin theta cancel అయితే then dB equal mu naught ni by 2 sin theta d theta. ఓకే, ఇది ఒక చిన్న స్వల్పాంశం అంటే ఒక వృత్తాకారపు తీగ చుట్ట వల్ల ఏర్పడినటువంటి అయస్కాంత ప్రేరణ క్షేత్ర తీవ్రత. కానీ మనం మొత్తము టోటల్ సోలెనాయిడ్ వల్ల ఏర్పడే అయస్కాంత క్షేత్ర తీవ్రతని నిర్ణయించాలి. ఇక్కడ సోలెనాయిడ్ యొక్క రెండు చివరలు
మొదటి చివర θ1 కోణం, రెండవ చివర θ2 కోణం చేస్తుంది అనుకుందాం పి బిందువు వద్ద. అప్పుడు ఈ రెండు లిమిట్స్ మధ్య దీన్ని ఇంటిగ్రేట్ చేస్తే మొత్తము సోలెనాయిడ్ వల్ల ఏర్పడే అయస్కాంత క్షేత్ర తీవ్రత వస్తుంది. సో B is equal integral θ1 to θ2 dB that equal mu naught Ni by 2 integral θ1 to θ sin θ dθ. కానీ sin θ యొక్క ఇంటిగ్రేషన్ ఏంటి? మైనస్ కాస్ θ. ఇక్కడ లిమిట్స్ అప్లై చేస్తే mu naught Ni by 2 cos θ ఇంటూ ఇక్కడ లిమిట్స్ ని మనము మైనస్ తీసేసాం కాబట్టి చేంజ్ చేసాం. పైన θ1 కింద θ2 రాసాం. ఇప్పుడు ఈ లిమిట్స్ ని అవధులను ప్రతిక్షేపిస్తే mu naught Ni by 2 ఇంటూ cos θ1 మైనస్ cos θ2. ఇది జనరల్ ఈక్వేషన్. ఏం చెప్తుంది ఇది? విద్యుత్ ప్రవహిస్తున్న ఒక సోలెనాయిడ్ యొక్క అక్షంపై ఏదైనా లోపల అక్షం మీద లోపల ఉన్నటువంటి ఏదేని బిందువు వద్ద అయస్కాంత క్షేత్ర తీవ్రతకు సమీకరణం. ఇక్కడ θ1 θ2లు సోలెనాయిడ్ యొక్క రెండు చివరలు ఏర్పరిచేటువంటి కోణాలు అనే విషయాన్ని మీరు గమనించాలి. ఇక్కడ మనం కొన్ని సందర్భాలు పరిశీలిద్దాం. దీంట్లో అనంత పొడవు కలిగిన సోలెనాయిడ్ని పరిగణిస్తే θ1 = 0, θ2 = 180 అవుతుంది. ఓకే, ఇప్పుడు ఇందులో సోలెనాయిడ్ పొడవు ఇన్ఫినైట్ లెంత్ అయింది అనుకోండి. సో θ1 ఎంత అవుతుంది? 0 అవుతుంది. θ2 180 అవుతుంది. రెండు వైపులా ఈ లెంత్ని ఎక్స్టెండ్ చేస్తూ ఉంటే మన θ1 వాల్యూ θ2 వాల్యూ ఇలా θ1 వాల్యూ తగ్గుతూ పోతుంది, θ2 వాల్యూ ఇంక్రీజ్ అవుతూ 180 అవుతుంది. కాబట్టి పొడవైనటువంటి సోలెనాయిడ్ విషయంలో θ1 = 0, θ2 = 180 అవుతుంది. అప్పుడు ఆ విలువల్ని సమీకరణంలో ప్రతిక్షేపిస్తే B is equal mu naught Ni by 2 cos 0 minus cos 180. So that equal mu naught Ni by 2 cos 0 1 minus cos 180 minus 1 1 plus 1. So mu naught Ni అవుతుంది. ఇది పొడవైన సోలెనాయిడ్ అక్షంపై ఏదైనా మధ్య బిందువు వద్ద అయస్కాంత ప్రేరణ క్షేత్ర తీవ్రతకు సమీకరణం. ఇక్కడ n అంటే ఏం చెప్పాం? ప్రమాణ పొడవుకున్న చుట్ల సంఖ్య. mu naught ప్రవేశశీలత, శూన్యయానకం యొక్క ప్రవేశశీలత. ఇప్పుడు సోలెనాయిడ్ లో ఏదైనా ఒక చివరి అక్షం చివరి పార్ట్ లో బి బిందువుని పరిగణిస్తే అప్పుడు θ1 = 0. ఇప్పుడు ఇక్కడ తీసుకున్నాను అనుకోండి. ఇక్కడ తీసుకున్నప్పుడు θ1 = ఇది పొడవైనటువంటి సోలెనాయిడ్ అయినప్పుడు ఇక్కడ ఈ లెంత్ ఇంక్రీజ్ అవుతూ ఉంటే θ1 వాల్యూ తగ్గుతూ ఉంటుంది. సో పొడవైన సోలెనాయిడ్ యొక్క ఒక చివరి అంత్యస్థానం వద్ద θ1 0 అవుతుంది, θ2 వచ్చేసి 90 degrees అవుతుంది. కనుక ఇక్కడ మనము ఆ విలువల్ని ప్రతిక్షేపిస్తే mu naught Ni by 2 ఇంటూ 1 - 0 = mu naught Ni by 2. అంటే ఏమర్థమైంది? సోలెనాయిడ్ మధ్య బిందువు వద్ద అయస్కాంత ప్రేరణ క్షేత్ర తీవ్రత mu naught Ni, పొడవైనటువంటి సోలెనాయిడ్ యొక్క ఏదైనా అంత్యస్థానం వద్ద అయస్కాంత ప్రేరణ క్షేత్ర తీవ్రత అక్కడ ఉన్న విలువలో సగం ఉంటుందనే విషయం మనకు ఇక్కడ స్పష్టం అవుతుంది. ఇది మన గ్రాఫ్లో ఈ విధంగా చూపించవచ్చు. సో మధ్య బిందువు వద్ద క్షేత్ర తీవ్రత గరిష్టంగా ఉంది, ఈ విలువ mu naught Ni. సో మధ్య బిందువు నుంచి మనము అంత్యస్థానం వైపు ఇరువైపులా పోతే ఏదైనా అంత్యస్థానం వద్ద అయస్కాంత క్షేత్ర తీవ్రత ఇక్కడ తగ్గుతూ వచ్చింది. ఇక్కడ విలువ ఎంత ఉంటుందంటే ఇక్కడ ఉన్నటువంటి గరిష్ట విలువలో సగం ఉంటుంది. కాబట్టి ఇక్కడ mu naught Ni by 2 ఉంటుంది. సో బోత్ సైడ్స్ ఏ అంత్యస్థానం తీసుకున్నా కూడా అక్కడ మధ్య బిందువు వద్ద ఉన్న అయస్కాంత క్షేత్ర తీవ్రత విలువలో సగం విలువ ఉంటుందనే విషయము మనకి గ్రాఫ్లో అర్థమవుతుంది. ఓకే, ఇకపోతే మూడో సందర్భం, సోలెనాయిడ్ పరిమిత పొడవు కలిగిన సోలెనాయిడ్ని పరిగణిస్తే అప్పుడు మధ్య బిందువు వద్ద అయస్కాంత ప్రేరణ క్షేత్ర తీవ్రత ఏమవుతుంది? ఇంతకుముందు మనము అనంత పొడవు కలిగినటువంటి లేదా చాలా పొడవైనటువంటి సోలెనాయిడ్కి అనువర్తించాం. సో ఇప్పుడు పరిమిత పొడవు కలిగినటువంటి సోలెనాయిడ్ పరిగణించి కరెక్ట్గా మధ్య బిందువుని అక్షం మీద పరిగణిస్తే అప్పుడు ఈ చివరి స్థానానికి ఉన్న దూరం L/2 అవుతుంది, ఇటువైపు L/2 అవుతుంది, రైట్? సో యాంగిల్ ఇక్కడ θ1, రెండవ చివర చేస్తున్న యాంగిల్ θ2, కరెక్ట్? సో ఈ ట్రయాంగిల్లో cos θ1 cos θ1 అంటే అడ్జసెంట్ సైడ్ అంటే ఆసన్న భుజము బై కర్ణము ప్రకారం L/2 బై, సో ఇది L/2, ఇది ఏ కనుక ఇక్కడ పైథాగరస్ థీరం ప్రకారం
ఇక్కడ కర్ణం పొడవు ఎంత అవుతుంది? a స్క్వేర్ ప్లస్ l/2 హోల్ స్క్వేర్ అవుతుంది కనుక ఓకే హోల్ పవర్ ఆఫ్ ఇక్కడ ప్రతిక్షేపించాం. సో కాస్ తీటా 1 ఈక్వల్ ఆ వాల్యూ వచ్చింది. అట్లాగే ఇది మొత్తం తీటా 2, ఇక్కడ టోటల్ యాంగిల్ వచ్చేసి ఇది 180. అప్పుడు ఈ ట్రయాంగిల్లో P వద్ద ఇక్కడ చేసేటువంటి యాంగిల్ 180 మైనస్ తీటా 2 అవుతుంది. ఇక్కడ కాస్ 180 మైనస్ తీటా 2 పరిగణిస్తే సేమ్ అలా అడ్జసెంట్ సైడ్ బై హైపోటెనస్ సూత్రం ప్రకారం మనకు మైనస్ కాస్ తీటా 2 వస్తుంది. ఆ విలువ అంతే ఉంటుంది. సో ఈ రెండు విలువల్ని మన జనరల్ ఈక్వేషన్ లో ప్రతిక్షేపిద్దాం. μ0 ni/2 ఇంటూ కాస్ తీటా 1 మైనస్ కాస్ తీటా 2. కాస్ తీటా 1 విలువ కాస్ తీటా 2 మైనస్ వాల్యూ వస్తుంది. ఈ రెండింటిని సబ్స్టిట్యూట్ చేస్తే μ0 ni/2 ఇంటూ 2l/4a స్క్వేర్ ప్లస్ l స్క్వేర్ హోల్ పవర్ హాఫ్ అవుతుంది. ఇది పరిమిత పొడవు కలిగిన సోలెనాయిడ్ యొక్క అక్షంపై మధ్య బిందువు వద్ద అయస్కాంత ప్రేరణ క్షేత్ర తీవ్రతకి సమీకరణం అవుతుంది. ఇక్కడ ఫార్ములా ఏంటి? ఫార్ములాలో n అంటే మొత్తం చుట్ల సంఖ్య, I సోలెనాయిడ్ గుండా ప్రవహించే కరెంటు, A సోలెనాయిడ్ వ్యాసార్థము, L అంటే సోలెనాయిడ్ యొక్క పొడవు. ఓకే, సో ఈ క్లాస్లో మనం చర్చించినటువంటి పాఠం యొక్క సారాంశం ఏంటంటే, ముందుగా బయాట్ సావర్ట్ నియమం ఏంటి, దాని యొక్క ఈక్వేషన్ గురించి చర్చించాం. dV బార్ ఈక్వల్ μ0 I/4πr dl బార్ క్రాస్ r క్యాప్ బై r స్క్వేర్ μ0 I/4π ఇంటూ I dl బార్ క్రాస్ r క్యాప్ బై r స్క్వేర్ రాశారు. దాంట్లో ఒక్కొక్క అప్లికేషన్ చివరి క్లాస్లో ఏం చూసాము? తీగ చుట్ట యొక్క అక్షం మీద అయస్కాంత ప్రేరణ క్షేత్ర తీవ్రత సమీకరణంతో ప్రారంభించి విద్యుత్ ప్రవహిస్తున్నటువంటి అనంత పొడవు కలిగిన ఒక సరళి వాహకం వల్ల దాని నుంచి లంబ దూరంలో ఉన్న బిందువు వద్ద అయస్కాంత ప్రేరణ క్షేత్ర తీవ్రత B is equal μ0 I/2πr. ఓకే, తర్వాత హెల్మ్హోల్ట్జ్ గ్యాల్వనోమీటర్లో ఉన్నటువంటి సైద్ధాంతిక చర్చని మాట్లాడాం. ఇక్కడ కూడా బయాట్ సావర్ట్ నియమాన్ని ఉపయోగించి హెల్మ్హోల్ట్జ్ రెండు వృత్తాకార తీగ చుట్టలని సహాక్షంగా ఏర్పాటు చేసి వాటి మధ్య బిందువు వద్ద అపవర్తన అయస్కాంత మాపకాన్ని ఉంచి ఏదైనా ఒక విద్యుత్ వలయంలో ప్రవహించేటువంటి విద్యుత్ ప్రవాహాన్ని కొలవడానికి సంబంధించినటువంటి సమీకరణాన్ని ఉత్పాదించాం. దాన్ని ఇక్కడ మనం ఈ గ్రాఫ్లో కూడా డిస్కస్ చేయడం జరిగింది. తర్వాత విద్యుత్ ప్రవహించేటువంటి సోలెనాయిడ్లో ఇక్కడ రెండు సందర్భాలు డిస్కస్ చేసాం. ఒకటి అనంత పొడవు కలిగినటువంటి సోలెనాయిడ్, తర్వాత పరిమిత పొడవు కలిగిన సోలెనాయిడ్. సో అనంత పొడవు కలిగినటువంటి సోలెనాయిడ్ విషయంలో దాని మధ్య బిందువు వద్ద అయస్కాంత క్షేత్ర తీవ్రత B = μ0 ni. ఏదైనా ఒక చివర అక్షం మీద చివర బిందువు వద్ద అయస్కాంత ప్రేరణ క్షేత్ర తీవ్రత μ0 ni/2. జనరల్ ఫార్ములా μ0 ni/2 ఇంటూ కాస్ తీటా 1 మైనస్ కాస్ తీటా 2. ఇది పరిమిత పొడవు గల వాహకానికి మీరు అనువర్తించవచ్చు, లేదా అనంత పొడవు గల వాహకాన్ని దేనికైనా అనువర్తించవచ్చు. సో పరిమిత పొడవు గల వాహకాన్ని తీసుకున్నప్పుడు మనం ఆ కండిషన్స్ అప్లై చేస్తే B = μ0 ni/4a స్క్వేర్ ప్లస్ l స్క్వేర్ హోల్ పవర్ హాఫ్ వస్తుంది. ఇది ఇందులో చర్చించినటువంటి అంశం. థ్యాంక్ యూ.